Dear students, Cambridge Primary Mathematics Workbook 6 loni Chapter 14 Multiplying and dividing fractions చెప్పుకోవడం జరుగుతుంది. ఎక్సర్సైజ్ 14.1 లోని మనము సమ్స్ మీకు కంప్లీట్ చేస్తాం. మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ 14.1. రైట్ an addition sentence and a multiplication sentence for the total shaded parts in this figure. ఇక్కడ సెంటెన్స్ ఎడిషన్ సెంటెన్స్ మల్టిప్లికేషన్ సెంటెన్స్ మనం రాయాలి. ఏది ఆధారంగా? టోటల్ షేడ్ పార్ట్స్, షేడ్ చేసిన ఈ పార్ట్స్ ఆధారంగా మనము డయాగ్రామ్లోని పార్ట్స్ ఆధారంగా రాద్దాము. ఎడిషన్ సెంటెన్స్ అంటే ఇవన్నీ కూడా ఎడిషన్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ దీని యొక్క ఫ్రాక్షన్, వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ అంటే షేడెడ్ ఈజ్ 3 parts. Total parts is 1, 2, 3, 4, 5, 6, 7, 8. 3/8 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి 3/8 ప్లస్ 3/8 ప్లస్ 3/8. హౌ మెనీ 3/8s? 4 3/8s. This is a answer. ఈ ప్రాబ్లం మీరు జాగ్రత్తగా గమనించండి. యూజ్ ద డయాగ్రామ్ టు హెల్ప్ యు క్యాలిక్యులేట్. ఈ డయాగ్రామ్ ఉపయోగించి మనం ఈ ప్రాబ్లం చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం 2/3. దిస్ ఈజ్ ఏ ఫిగర్ 2/3 డివైడెడ్ బై 3 అంటే 3 parts మనం చేయాలి. ఫస్ట్ 3 parts చేసేటప్పుడు నేను ఈక్వల్ గా చేస్తాను. చూడండి ఒకసారి, అంటే ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 1 2 మొత్తం ఎన్ని? 1. దిస్ ఈజ్ ఏ 1 part, దిస్ ఈజ్ ఏ సెకండ్ పార్ట్, దిస్ ఈజ్ ఏ థర్డ్ పార్ట్. ఇక్కడ కూడా చూడండి ఈ ఫ్రాక్షన్ ఇది 3/5. దీనికి కూడా మనము 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 1 2 మనము లైన్కు చక్కగా గీయడంలో ఏదైనా పొరపాటు పడచ్చాం, కానీ మనం ఖచ్చితంగా ఇవి ఈక్వల్ పార్ట్స్ గా మనం చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి టోటల్ పార్ట్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9. టోటల్ పార్ట్స్ 9. గో, దిస్ ఈజ్ ఏ ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్ లో ఎన్ని షేడ్ చేసి ఉన్నాయి అంటే 2 షేడ్స్ ఉన్నాయి, 2/9. సో దిస్ ఈజ్ ఏ ఆన్సర్ 2/9. ఇక్కడ మనము మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్ చేద్దాము. 2/3 డివైడెడ్ బైని ఇంటూగా రాసుకుంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. 1/3 అంటే రెసిప్రోకల్ అవుతుంది. ఇక్కడ మనము ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 2 × 1 2. ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 3 × 3 9. సో దిస్ ఈజ్ ఏ ఆన్సర్. ఆర్ యు అండర్స్టాండ్? నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, మొత్తం టోటల్ 20 parts. హౌ మెనీ పార్ట్స్ ఆర్? ఫస్ట్ 1 part లో ఎన్ని షేడ్ చేయడం జరిగింది? 3 చేయడం, 3/20. దట్ ఈస్ ఆన్సర్ 3/20. మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ చేద్దాం ఒకసారి మనము. 3/5 ఇంటూ ఇక్కడ చూడండి దీని రెసిప్రోకల్ ఏమవుతుంది? 1/4 అవుతుంది. ఎందుకని? డివిజన్ మనం మార్చితే రెసిప్రోకల్ ఆఫ్ 4 × 1/4. దట్స్ ఆల్.
Product of numerators 3 1 ja 3. Next, product of denominators 5 4 ja 20. This is a answer. Next, find the missing numbers. OF of means into 1/4 into 20. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం 2 రకాలుగా చేయొచ్చు. చూసిన వెంటనే చేయొచ్చు, ఇంకొక రకం కూడా చేయొచ్చు. ఫస్ట్ నేను ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 120 20, డినామినేటర్ ఒకటే. ఎందుకంటే ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. సో 120 20, 5 1 ja 5. ఇవి ఫ్రాక్షన్స్ స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలి. స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలంటే ఏం చేయాలి? 5 1 ja 5, 5 4 ja 20. దట్ ఈస్ ఈక్వల్ 4 ఆన్సర్. ఈ ప్రాబ్లాన్ని మళ్ళీ ఇంకొక మోడల్ కూడా చెప్తాను చూడండి. మనము మల్టిప్లై చేసేటప్పుడు న్యూమరేటరు డినామినేటర్లో ఒకే నెంబర్తో డిజిబుల్ అయితే మనము క్యాన్సిల్ చేయొచ్చు. 5 1 ja 5 4 ja. సో 1 4 ja 4. దట్ ఈస్ సెకండ్ ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీన్ని ఫస్ట్ 4 1 ja 4 5. ఇక్కడ డినామినేటర్ న్యూమరేటర్ ఒకే టేబుల్లో పోతుంది. 4 టేబుల్ 4 1 ja 4 5 ja 3 5 ja 15. నెక్స్ట్ 3/4 into 20, that is product of numerators 3 20 ja 60/4. 4 1 ja 4 1 ja 4. Next 20 4 5 ja 20, that is equal to 15. Are you okay? Write a division sentence to represent this diagram. ఓకే, మనము డివిజన్ సెంటెన్స్ రాద్దాము చాలా సింపుల్గా. విత్ ఆన్సర్ కూడా రాసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మొత్తం హౌ మెనీ బాక్సెస్? టోటల్ పార్ట్స్ 5, షేడెడ్ పార్ట్స్ 4. ఇక్కడ ఎన్ని పార్ట్లు చేయడం జరిగింది? 1 2 3 పార్ట్స్. సో డివైడెడ్ బై 3, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ చూడండి ఒకసారి. టోటల్ పార్ట్స్ ఎన్ని? 5 3 ja 15 పార్ట్స్. టోటల్ పార్ట్స్ 15. సో 1 పార్ట్లో ఎన్ని పార్ట్స్ ఎన్ని చేశారు చూడండి? 4. సో 4/15. దీన్ని ఈ 4/5 into 1/3, దట్ ఈజ్ ఈక్వల్ టు 4/15. ఇది మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్. డయాగ్రామ్ ప్రకారం ఇది అకార్డింగ్ టు ద డయాగ్రామ్ దిస్ ఈస్ ద డివిజన్ సెంటెన్స్. నెక్స్ట్, సో 7/9 డివైడెడ్ బై 3 క్యాలిక్యులేట్ చేయమంటున్నారు ఇది. సో 7/9 డివిజన్ ని మనము మల్టిప్లికేషన్ రాద్దాము. డివైడెడ్ బై ని ఇంటూగా మార్చాను. సో ది రెసిప్రోకల్ 1/3. అంటే ఇక్కడ డినామినేటర్లో 1 ఉన్నట్లయితే అనుకుంటా అంతే. 100% ఇక్కడ ఏముంటుంది? ఎప్పుడైనా ఏమీ నెంబర్ లేకపోతే కింద 1 ఉన్నట్టు. సో అప్పుడు ఈ డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. సో 7 1 ja 7, 3 9 ja 9 3 ja 27, 3 9 ja 27. That's all. So 7/27. Next, 3/7 into 1/4, that is equal to 3 1 ja 3, 7 4 ja 28. Okay, 3/28. Sixth problem. My family eats 3/4 of a box of cereal. What is the meaning of cereal? Cereal is equal అంటే మీనింగ్ ఫుడ్ గ్రెయిన్, ఆహార ధాన్యాలు అంటే మనం తినేవి. ఒక వీక్ అంటే ఒక వారానికి బాక్స్లో 3/4 cereal ఈట్ చేస్తారు. సరే, హౌ మచ్ cereal డూ దే ఈట్ ఇన్ 4 weeks? 4 weeks లో ఎంత cereal
తింటారు. సో ఇక్కడ ఫస్ట్ వీక్ వచ్చేసి 3/4, సెకండ్ వీక్ 3/4, థర్డ్ వీక్ 3/4, ఫోర్త్ వీక్ 3/4. ఓకే, ఇవి తింటారు. 4 1 జా 4 1 జా, సో 1 3 జా 3 బాక్సెస్. 4 వీక్స్కి ఎన్ని బాక్సెస్ కావాలి అంటే హౌ మచ్ ఇస్ సెరల్ దే ఈట్ ఇన్ 4 వీక్స్ అంటే నెంబర్ ఆఫ్ బాక్సెస్ దట్ దే ఈట్ ఇన్ 4 వీక్స్ ఈక్వల్ 3 బాక్సెస్. కంప్లీట్ దిస్ టేబుల్ అంటే కంప్లీట్ ది మల్టిప్లికేషన్ టేబుల్. సో ఇక్కడ చూడండి ఒకసారి, మనము ఇక్కడ ఇంటూ అంటే ఇక్కడ చూసేటప్పుడు ఈ బాక్స్కి ఈ నెంబరు మల్టిప్లై చేయాలి. సో 3 × 1/8. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఇక్కడ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 3 1 జా 3 3/8. దట్స్ ఆల్. ఇక్కడ ఈ బాక్స్ వచ్చేసి ఈ నెంబర్ 3 × 3/8, 3 × 3/8, దట్ ఈజ్ ఈక్వల్ టు 9/8. ఓకే, రైట్. నెక్స్ట్ 3 5 జా 3 × 5/8, that is equal to 15/8. Next 3 × 7/8, that is equal 21/8. Next 4 × 1/8, 4 1 ja 4 2 ja, so that is equal by 2. Next 4 × 3/8, 4 1 ja 4 2 ja, that is equal to 3/2. Next 4 × 5/8, that is equal 4 1 ja 4 2 ja, that is equal to 5/2. Next 4 × 7/8, that is equal 4 1 ja 4 2 ja, that is equal to 7/2. Next 5 × ఇక్కడ బాక్స్ ఉండి 5 పైన ఈ నెంబరు 5 1/8, 5/8. Next 5 × 3/8, that is equal to 15/8. Next 5 × 5/8, that is equal to 25/8. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి 5 × 7/8. నెక్స్ట్ 5 7 ja 35/8. Which two calculations give the same answer? So 15/8, 15/8. That is equal. Sorry, చూడండి 3 × 5/8 is equal to 15/8. That is equal, ఇక్కడ చూడండి 5 × 3/8. సో 3 5s are 15, 5 3s are 15. అంటే product of numerators are equal. So same answer. Denominator is also equal. Laila cuts 3/4 meter length of ribbon into 5 equal pieces. What is the length of each piece of ribbon? So length of each piece. సో ఇక్కడ 3/4 మీటర్ రిబ్బన్ ని ఏం చేస్తున్నారు? 5 ఈక్వల్ పీసెస్ చేస్తున్నారు. ఈక్వల్ పీసెస్ చేయడం అంటే ఏంది? ఇట్ ఈస్ ఏ డివిజన్. 3/4 divided by 5, that is equal to 3/4 into 1/5, that is equal 3 1 ja 3, 4 5 ja 20. 3/20 meters. Give your answer as a fraction of a meter. This is a fraction of a meter. This is correct answer. Next
ఛాలెంజ్ చేసి చూడండి ఒకసారి మీరు. Omar says 3/8 multiplied by 4 equals to 12/32. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, మళ్ళీ చూడండి. ఒమర్ ఏం చెప్తున్నాడు? 3/8ని మల్టిప్లై చేస్తే 4తో మల్టిప్లై చేస్తే మనకి ఈక్వల్ 12/32 ఉంది. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ నేను 4 1 జా 4 2 జా. సో దిస్ ఈజ్ 3/2 ఇట్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. ఈ 4 టేబుల్తో డివిజిబుల్. 4 3 జా 4 8 జా 3/8. సో ఇక్కడ చూడండి, న్యూమరేటర్ ఈక్వల్. సో డినామినేటర్ 2 అయితే ఇక్కడ 8 ఉంది. సో దిస్ ఇస్ నాట్ ఈక్వల్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 3/2 అంటే 3/8 into 4 is equal 4 1 ja 4 2 ja, that is equal to 3/2. That is correct answer. Write the letter of each expression in the correct cell in the table below. కింద ఇచ్చిన టేబుల్లో ఆన్సర్ వచ్చితే ఈ ఆన్సర్ 1/6 వస్తే ఆ లెటర్ రాయాలి. ఏ లెటర్ వస్తే ఆ లెటర్. 1/3 వస్తే ఆ లెటర్ రాయాలి. 1/12 వస్తే ఈ లెటర్ రాయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ గా ప్రాబ్లం చేద్దాం. 2/3 into 8/1 కదా మనము రెసిప్రోకల్. సో 2 1 ja 2 4 ja 1/12. ఆన్సర్ 1/12 అంటే ఏ ఆన్సర్. నెక్స్ట్ బి 1/3 into 1/2, that is equal 1/6. బి ఆన్సర్. లెటర్ బి రాయాలి ఇక్కడ. నెక్స్ట్ సో 3/4 into 1/9. 3 1 ja 3 3 ja 9, that is equal 1/4 3 ja 12. సో సి లెటర్ రాయాలి. నెక్స్ట్ 5/6 into 1/10. 5 1 ja 5 2 ja, that is equal to 1/12. సో 1/12 అంటే ఇక్కడ రాయాలి. ఈజ్ డి ఆన్ ఆప్షన్ డి. నెక్స్ట్ 2/3 into 1/2 equal 1/3. 1/3 అంటే ఇది ఇక్కడ ఉంది. 1/3 ఇక్కడ రాయాలి. నెక్స్ట్ 2/3 into 1/4. 2 1 ja 2 2 ja. సో 1/6. 1/6 అంటే ఏం రాయాలి ఇక్కడ? ఎఫ్. సో లెటర్ దిస్ ఈస్ ABCDEF. సో 6 లెటర్స్ ఆర్ ఫిల్ అప్పుడు. ఇక్కడ 11th లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ABC ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ 21 రాసుకుంటాను ఫస్ట్. అంటే 2/3 into 21 మనం అనుకుంటున్నాం. 3 1 ja 3 7 ja. సో 14. అంటే ఇక్కడ చూడండి 21 రాశాను, 14 రాశాను. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే. నెక్స్ట్ ఇది కాకపోతే ఇంకో పని చేసుకుందాం. మరి నెక్స్ట్ 4 టేబుల్తో డివిజిబుల్ అయ్యేవి ఏంటో చూద్దాము. 4 టేబుల్తో ఏమేమి డివిజిబుల్ అవుతున్నాయి? 2 నెంబర్స్. నేను ఇక్కడ సపోజ్ 16 పెట్టాను అనుకోండి. సపోజ్ 4 1 ja 4 6 ja 4 4 ja 16, 3 4 ja 12. 12 అనే నెంబరే లేదు ఇక్కడ. సో అందుకని నేను 12 అనే నెంబరు లేదు కాబట్టి ఇక్కడ నేను 14 రాయట్లేదు. నెక్స్ట్ ఈసారి 24 రాస్తున్నాను. 24 రాస్తే నెంబర్ వచ్చిద్దేమో చూద్దాం ఒకసారి. 4 1 ja 4 6 ja 3 6 ja 18. ఇక్కడ నెంబర్ ఉంది. సో 24 18 రౌండ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇంకా 40 రాసుకుంటున్నా ఒకసారి. 5 1 ja 5 8 ja 40, 2 8 ja 16.
సో ఈ నెంబర్లు కూడా మనము ఆ విధంగా మనం ఏంటంటే నెంబర్స్ మనం పెట్టుకొని మనము మల్టిప్లై చేసుకున్న తర్వాత అందులో మనకు నెంబర్లు సెట్ అవ్వకపోతే 6 నెంబర్ సెట్ అవ్వకపోతే మళ్ళీ మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మనం చేయాలి. దట్స్ ఆల్. చూస్ ద డిజిట్స్ 1 2 3 4 టు కంప్లీట్ దిస్ క్యాలిక్యులేషన్. సో ఇక్కడ కింద ఖచ్చితంగా 6 రావాలి. సో 6 రావాలి కాబట్టి ఇది ఒక ఫ్రాక్షన్. నేను ఇక్కడ ఫ్రాక్షన్ ఫస్ట్ 1/2 తీసుకున్నాం అనుకోండి. సపోజ్ 1/2 డివైడెడ్ బై 3 తీసుకుంటే 1/6 కింద వస్తుంది. బట్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 1/2 ఇంటూ 1/3 ఈజ్ ఈక్వల్ 1/6. ఇక్కడ మనం 4 అనే నెంబర్ని యూజ్ చేయలేదు. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ అజంప్షన్. రైట్ అజంప్షన్ మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి. నేనేం చేస్తానంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి 2/3 రాస్తున్నాను. 2/3 ఇక్కడ ఇంకా 2 తీసేసాను, 3 ఇక్కడ నెక్స్ట్ 4 1. ఈ కరెక్ట్ స్టేట్మెంట్ కాదో చూద్దాం ఒకసారి. 2/3 ఇంటూ నెక్స్ట్ 1/4 is equal to 2 1 ja 2 2 ja. So 1 into 1 1 1/6. 1/6 is right answer. నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.